బంధం అంటే నమ్మకం, కుటుంబం అంటే రక్షణ. కానీ అదే కుటుంబం ప్రాణాలు తీసే కుట్రకు కేంద్రంగా మారితే, కూతురిని కాపాడాల్సిన తల్లి, తల్లిని గౌరవించాల్సిన అల్లుడు, కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బంధాలు ఒకే వ్యక్తిని అడ్డుగా భావించాయి. వివాహేతర సంబంధం, ఆస్తి ఆశ, అంతులేని కుటుంబ కలహాలు, ఈ మూడు కలిసి ఒక మనిషి జీవితాన్ని చీకట్లోకి నెట్టేశాయి. అనారోగ్యంతో చనిపోయాడని అందరూ నమ్మిన మరణం చివరి క్షణంలో బయటపడిన కొన్ని గాయాలతో భయంకర హత్యగా మారిపోయింది. జీవితాంతం నమ్మిన మనుషులే చివరకు ప్రాణాలు తీసే కుట్రలో భాగమయ్యారు. ఇంతకీ ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది? బంధాల కంటే స్వార్థమే ఎలా గెలిచింది? సహజ మరణంలా కనిపించిన ఘటన వెనుక బయటపడిన అసలు నిజాలేంటి? లెట్ us వాచ్. మనిషికి బయట శత్రువులుంటే జాగ్రత్త పడతాడు, కానీ ఇంట్లోనే శత్రువులు తయారైతే ఒకే ఇంట్లో కలిసి జీవించే వాళ్లే, ఒక్కరి ముఖం ఒకరు చూసుకు తిరిగే వాళ్లే చివరికి ఒక్కరి ప్రాణం తీసేందుకు నిర్ణయించుకుంటే సమాజాన్ని కలవర పెడుతున్న ఘటన ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో జరిగిన యాదయ్య హత్య కేవలం ఒక హత్య కేసుగా మాత్రమే కాదు, బంధాలు విలువ ఎంతగా పడిపోయిందో, వివాహేతర సంబంధం, ఆస్తి ఆశ, కుటుంబ విభేదాలు కలిసి మనిషిని ఎంత క్రూరంగా మార్చగలవో చూపించిన సంఘటన. మొదట అందరూ ఇదొక సహజ మరణమే అనుకున్నారు. ఇంట్లో చనిపోయిన యాదయ్య అనారోగ్యంతో మరణించాడని కుటుంబ సభ్యులు చెప్పడంతో గ్రామస్తులు కూడా అదే నమ్మారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో ఓ చిన్న అనుమానం మొత్తం కథనే తలకిందులు చేసింది. యాదయ్య మృతదేహానికి అంత్యక్రియల కోసం చివరి స్నానం చేయించే సమయంలో శరీరంపై కనిపించిన గాయాలు కుటుంబ సభ్యులను అనుమానానికి గురిచేశాయి. అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి శరీరంపై ఇలాంటి గాయాలు ఎలా వచ్చాయన్న సందేహం వెంటనే పోలీసుల వరకు చేరింది. మృతుడి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఒక్కో ఆధారం బయటపడే కొద్దీ ఈ కేసు అసలు రూపం బయటకు రావడం మొదలైంది. యాదయ్య చుట్టూ తిరిగిన ప్రతి వ్యక్తిని విచారించారు. ఇంట్లో జరిగిన గొడవలు, కుటుంబ పరిస్థితులు, ఆస్తి వివాదాలు అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి జోడిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. దర్యాప్తులో బయటపడిన విషయాలు పోలీసులతో పాటు గ్రామస్తులను కూడా షాక్కి గురిచేశాయి. యాదయ్య భార్య అలివేలుకు తమ సొంత అల్లుడు ఆంజనేయులుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న యాదయ్య తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఆ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. ఇదే సమయంలో మరో వివాదం కూడా తన కుటుంబాన్ని చుట్టుముట్టింది. తమ భూమిని అల్లుడి పేరుపై రాసివ్వాలని యాదయ్యపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. కాగా యాదయ్య మాత్రం అందుకు అంగీకరించలేదు. ఒకవైపు అక్రమ సంబంధానికి అడ్డుగా నిలవడం, మరోవైపు ఆస్తి విషయంలో రాజీ పడకపోవడం, ఇవే అతని ప్రాణానికి ప్రమాదంగా మారాయి. ఇక ఆ రోజు కూడా ఇంట్లో అదే గొడవ. భార్యాభర్తల మధ్య మాట పెరిగింది. గతంలో జరిగినట్టే మరోసారి వాగ్వాదం జరిగింది. కానీ ఈసారి ఆ గొడవ అక్కడితో ఆగలేదు. గొడవ జరిగిన వెంటనే అలివేలు తన కుమార్తె పద్మకు, అల్లుడు ఆంజనేయులకు ఫోన్ చేసింది. కొద్దిసేపటికే ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి గుమ్మం దాటిన తర్వాత అక్కడ కుటుంబ సమావేశం జరగలేదు, ఓ కుట్ర జరిగింది. అలివేలుతో పాటు కూతురు, అల్లుడు యాదయ్యపై దాడి చేశారు. ఆ దాడిలో యాదయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కానీ హత్యతో వారి పని పూర్తి కాలేదు. నిజాన్ని దాచి పెట్టాల్సి ఉంది. అందుకే అది హత్య కాదని, అనారోగ్యంతో చనిపోయినట్టు అందరిని నమ్మించేందుకు ప్లాన్ వేశారు. మృతదేహాన్ని కూడా అలాగే ఉంచి ఎవ్వరికీ అనుమానం రాకుండా అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. హత్య జరిగిన ఇంట్లోనే దానికి సంబంధించి ఆధారాలను చెరిపేయాలని ప్రయత్నించారు. కానీ నేరం ఎంత తెలివిగా చేసినా ఓ చిన్న తప్పిదం మొత్తం కుట్రను బయటపెడుతుంది. యాదయ్య శరీరంపై కనిపించిన గాయాలే ఈ కేసులో కీలక మలుపుగా మారాయి. బంధువుల అనుమానం, పోలీసుల విచారణ, ఫోరెన్సిక్స్ ఆధారాలు, ప్రశ్నల పరంపర ఇవన్నీ కలిసి చివరకు నిజాన్ని బయటకు తీసుకొచ్చాయి. పోలీసుల విచారణలో భార్య అలివేలు, కుమార్తె పద్మ, అల్లుడు ఆంజనేయులు పాత్ర వెలుగులోకొచ్చింది. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. విచారణ అనంతరం హత్య కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధం, భూ వివాదం కలిసి ఈ హత్యకు కారణమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మానవ సంబంధాలపై మరోసారి చర్చకు దారితీసింది. ఒకప్పుడు అత్తంటే అమ్మతో సమానం, అల్లుడంటే కొడుకుతో సమానం.
ఇలాంటి బంధాల గురించి సమాజం గర్వంగా చెప్పుకునేది. కానిప్పుడు అదే బంధాలు అనుమానాలకు, అదే బంధాలు అక్రమ సంబంధాలకు, హత్యలకు కారణమవుతున్నాయి. రక్త సంబంధాలు కూడా ఇప్పుడు స్వార్థం ముందు బలహీనపడిపోతున్నాయి. వివాహేతర సంబంధం, ఆస్తి ఆశ, అహంకారం ఈ మూడు కలిస్తే కుటుంబం ఎంత భయంకరమైన దిశలోకి వెళ్ళిపోతుందో ఈ ఘటన మరోసారి చూపించింది. ఒకప్పుడు బంధాలు ప్రాణాల నిలబెట్టేవి, ఇప్పుడు అదే బంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఒక్క గ్రామానికో, ఒక్క జిల్లాకో పరిమితం కావడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న కుటుంబ నేరాల వెనక విలువలను కోల్పోతున్న బంధాలే ప్రధాన కారణము అనే చర్చ కూడా మొదలయ్యింది. యాదయ్య ప్రాణం తిరిగి రాదు, కానీ అతని మరణం సమాజానికి ఒక గట్టి హెచ్చరికగా మిగిలిపోతుంది. వివాహేతర సంబంధం ఎప్పుడూ ఒక్క కుటుంబాన్నే కాదు, తరాల భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ఆస్తి కోసం మొదలైన ఆశ, అనైతిక బంధం చివరకు ఒక మనిషి ప్రాణం తీసి ముగ్గురి జీవితాలను జైలు గోడల మధ్యకు నెట్టింది. బంధాలు పవిత్రంగా ఉన్నంత వరకు కుటుంబం నిలుస్తుంది. బంధాలు స్వార్థానికి బానిసలైతే ఇల్లు కూడా రక్త చరిత్రకు వేదిక అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టదని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.